రైతు సోదరులకి నమస్కారం. ఇప్పుడు మనం తెలుసుకుపోయేది ఏంటంటే వరి వరి పంట. ఇప్పుడు రాబోయేది వరి సీజన్ అన్నమాట మనకి. సో ఇప్పుడు నెక్స్ట్ ఖరీఫ్ సీజన్లో మనం వేయాల్సిన వరి దాని గురించి. సో వరి వేసుకునే ముందు ఏం చేయాలి, సో వేసుకున్నాక ఏం చేయాలి ఏంటనేది నేను ఇప్పుడు కొన్ని ఇంపార్టెంట్ టిప్స్ అనేది చెప్తారని. సో టోటల్ కాకుండా కొన్ని మెయిన్ పాయింట్స్, ఈ పద్ధతుల్ని అవలంబించడం వల్ల మనం వరిలో వచ్చేటువంటి సమస్యల్ని, కొన్ని అధిక పెట్టుబడులు కూడా తగ్గించుకునే అవకాశాలు అనేది ఉంటుంది. సో అందులో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్యాడీ చేసే ముందు మన ఏరియా కంటే మీ ఏరియాకి తగ్గట్టుగా సీడ్ క్వాలిటీ అనేది చూసుకోవాలి. మీ ఏరియాలో ఏ సీడ్స్ నడుస్తున్నాయి, అవి సర్టిఫైడా కాదా. సో సర్టిఫైడ్ క్వాలిటీ సీడ్ని సెలెక్ట్ చేసుకున్నట్లయితే మనకి రిమైనింగ్ పద్ధతిలో కూడా మనకి బాగుంటుంది. సో అంటే సీడ్ సెలెక్షన్ బాగున్నట్లయితే మనకి దిగుబడి కూడా బాగుంటుంది అనమాట. సో ఈ విధంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సీడ్ సెలెక్షన్ అనేది సర్టిఫైడ్ అయినటువంటి క్వాలిటీ సీడ్ని మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ వచ్చేసి సాయిల్ టెస్ట్. సో మనం సాయిల్ టెస్ట్ చేయించుకోవడం వల్ల, అంటే వరి పంట వేసుకునే ముందు సాయిల్ టెస్ట్ అనేది చేయించుకోవాలి. సో సాయిల్ టెస్ట్ చేయించుకోవడం వలన మనకి సాయిల్లో ఉండేటువంటి న్యూట్రిషన్స్ అనేది, లేదంటే లేని న్యూట్రిషన్ డెఫిషియన్సీ అనేది మనకు తెలుస్తుంది. సో ఈ విధంగా సాయిల్ టెస్ట్ చేసుకోవడం వల్ల మనం ర్యాండమ్గా వేసే ఫెర్టిలైజర్స్ కాకుండా, సో ప్రాపర్గా ఏ ఫెర్టిలైజర్స్ వాడాలి, సో ఎంత మోతాదులో వాడాలని అనేది మనకి సాయిల్ టెస్ట్ ద్వారా తెలుస్తుంది. సో సాయిల్ టెస్ట్ వల్ల మనకి ర్యాండమ్గా వేసే ఫెర్టిలైజర్స్ ఏమవుతాయంటే, ఇష్టం వచ్చేటట్లు మనకు నచ్చిన కాడికి యూరియా అనేసి, లేదంటే డిఏపి అనేసి వాళ్ళు ఏం చేస్తుంటారంటే రైతులు ర్యాండమ్గా జల్లేస్తుంటారు. పొలం నల్లగా ఉండాలి, పచ్చిగా ఉండాలని. సో నల్లగా పచ్చిగా అనేది మనకి ఇంపార్టెంట్ కాదండి. సో దానికి ప్లాంట్కి కావాల్సినటువంటి న్యూట్రిషన్ అనేది పర్ఫెక్ట్ లెవెల్లో ఉన్నట్లయితే సో మంచి దిగుబడి, క్వాలిటీ దిగుబడి అనేది వస్తుంది అనమాట, గింజతో పాటు. సో ఈ విధంగా బిఫోర్ సాయిల్ టెస్ట్ చేసుకోవాలి. సో ఆఫ్టర్ సాయిల్ టెస్టింగ్ తర్వాతనే మనకి ఏ డోసేజీలు ఎంతెంత వాడాలో అనేది మనకి తెలుస్తుంది. ఈ విధంగా సాయిల్ టెస్ట్ చేసుకోవడం వల్ల మనకి ఫెర్టిలైజర్స్ ఇప్పుడు నార్మల్గా 10 bags పర్ ఎకరా, లేదంటే 5 bags పర్ ఎకరా వేసేటప్పుడు, సో ఈ టెస్ట్ల వల్ల కొన్ని మనకి సాయిల్ ఆల్రెడీ ఉంటాయి కాబట్టి కొన్ని తగ్గించుకొని పెట్టుబడి అనేది తగ్గించుకోవడానికి అవకాశాలు ఉంటాయి. ఈ విధంగా సాయిల్ టెస్ట్ చేసుకున్న తర్వాత థర్డ్ పాయింట్ వచ్చేసి వాటర్ మేనేజ్మెంట్. సో వాటర్ అనేది మనం వరిసేనికి ఎక్కువగా ఇచ్చినా కూడా ప్రాబ్లం అవుతుంది, తక్కువైనా సరే ప్రాబ్లం అవుతుంది అనమాట. సో వాటర్ మేనేజ్మెంట్ ఎక్కువ, అంటే వాటర్ ఎక్కువ ఇవ్వటం వల్ల మనకి స్టెమ్ అనేది కుళ్ళిపోవటం, సో రకరకాలైనటువంటి డిసీజెస్ రావటం, సో ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అనేది ఎక్కువ రావడానికి అవకాశాలు ఉంటుంది. సో అదేవిధంగా వాటర్ తక్కువ వాడటం వల్ల సో మొక్కకి సరిపడగా గ్రోతింగ్, సీడ్ డెవలప్ అవ్వడానికి సరిపడగా వాటర్ లేకపోవడం వల్ల విత్తనం క్వాలిటీ అనేది, అంటే మొక్క సంబంధించిన క్వాలిటీ అనేది, గ్రోత్ అనేది తగ్గిపోయి విత్తనం క్వాలిటీ అనేది తగ్గిపోతుంది. సో వాటర్ మేనేజ్మెంట్ మనం పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ చేసుకున్నట్లయితే సో మనకి దిగుబడి కూడా పెరిగే అవకాశాలు అనేది ఉంటుంది. సో దీని తర్వాత మనకి పెస్ట్ అండ్ డిసీజ్ మేనేజ్మెంట్స్ ప్రాబ్లమ్స్ చాలా వస్తుంటాయి. ఎందుకంటే యాక్చువల్గా మన రైతులు ఏం చేస్తారంటే ఈ ఫెర్టిలైజర్స్ అనేది వాటిని ర్యాండమ్గా ఇష్టం వచ్చేటట్లు వాడుతూ ఉంటారు. సో ఈ విధంగా వాడటం వల్ల అది ఎక్కువ అయిపోయినా లేకుంటే తక్కువ అయినా కూడా సమస్యలు వస్తాయి మనకి ఫెర్టిలైజర్స్ అనేది. సో సమ పద్ధతిలో, సమ మోతాదులో ఉంటేనే మనకి సమస్యలు అనేది తక్కువ రావడానికి అవకాశాలు ఉంటాయి. సో ఈ విధంగా మనకి పెస్ట్ అండ్ డిసీజెస్ అనేది ఎక్కువ వస్తుంటాయి.
సో దాని నివారణ అనేది ఎలా అంటే నివారణ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డైలీ మార్నింగ్ లేదా ఈవినింగ్ మనం ఏదైతే మనం వేసిన పొలం ఉంటుందో దాన్ని అబ్జర్వేషన్ చేస్తూ ఉండాలి. అబ్జర్వేషన్ అంటే డ్రామ్లో నెక్స్ట్ నార్మల్గా డైలీ ఒక హాఫ్ అన్ అవర్ 20 minutes. సో ఈ విధంగా చూడటం వల్ల ఈ రోజు లేని ప్రాబ్లం రేపు నైట్కి వచ్చి రేపు మార్నింగే డెవలప్ అవ్వచ్చు దాన్ని. సో ఇమీడియట్లీగా ప్రాబ్లమ్ని ఐడెంటిఫికేషన్ చేసి మనం దానికి తగ్గటువంటి ట్రీట్మెంట్లు చేసినట్లయితే ఇమీడియట్గా కంట్రోల్ అవుతాయి. సో మనకి క్రాప్ అనేది డ్యామేజ్ అవ్వకుండా ఉండే అవకాశాలు అనేది ఎక్కువగా ఉంటాయి. సో మనం ఇప్పుడు 10 days వన్స్ లేదంటే మంత్లీ వన్స్ ప్యాడీ వేసేసామని మనకి ఇంకేం పని లేదనుకొని వెళ్ళడం మానేస్తారు రైతులు. సో అలా కాకుండా డైలీ వెళ్ళి ఏదైనా ప్రాబ్లం ఉంది అంటే ఇమీడియట్గా యాక్షన్ తీసుకోండి. ఒకవేళ మీకు తెలియకపోతే మీ దగ్గరలో ఉన్నటువంటి అగ్రికల్చర్ ఆఫీసర్లు ఎవరినైనా సరే కలిసి ఈ ప్రాబ్లం ఉంది, దానికి ఏంటి సొల్యూషన్. సో వీటన్నిటికి కూడా ప్యాడీలో వచ్చే ప్రాబ్లమ్స్ కానీ సమస్యలు అన్నిటికీ కూడా ఏమేమి పరిష్కారాలు ఉన్నాయా అనేది నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను మీకు. సో ఇప్పుడు వచ్చేసి సో ఓన్లీ ఇంపార్టెంట్ కొన్ని టిప్స్ మాత్రమే మీకు నేను చెప్తున్నాను. సో ఈ విధంగా డైలీ అబ్జర్వేషన్ చేసుకోవడం వల్ల మనకి ప్రాబ్లం అనేది ఇమీడియట్గా ఐడెంటిఫికేషన్ అవుతుంది. సో ఏదైనా సరే వెంటనే ట్రీట్మెంట్ చేసి కంట్రోల్ చేసే అవకాశాలు అనేది ఉంటాయి అన్నమాట. సో ఇలా అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్ IPM అనే కొన్ని ప్లాన్స్ మన దగ్గర ఉంటాయి. సో ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్ అంటే మన మందులు తగ్గించుకొని కంట్రోల్ చేసుకునే అవకాశాలు అనేది ఉంటాయి అన్నమాట. సో వీటిని మనం ప్యాడీ ప్లాంటేషన్ చేసుకున్న తర్వాత ఈ మన పొలాల చుట్టూలో గట్ల చుట్టూలో కానీ లేదంటే అక్కడక్కడ డిస్టెన్స్లో పెట్టడం వల్ల ఏంటంటే మనకి ఈ పురుగు కానీ తెగుళ్ళు కానీ ఫస్ట్ ఏదైతే IPM ప్లాంట్స్ ఉంటాయో వాటికి అటాక్ అవుతాయి అన్నమాట. సో వాటిని చూసి ఐడెంటిఫికేషన్ చేసి కంట్రోల్ చేయగలిగితే మన మేజర్ క్రాప్ వచ్చేసి రిస్క్ లేకుండా కొంచెం సేఫ్ జోన్లో ఉంటుంది. సో వాటికి తగ్గట్టుగా మ్యారీగోల్డ్ బంతి పువ్వులు కానీ లేకుంటే మేజ్ కానీ లేకుంటే సన్ఫ్లవర్ కానీ సో ఈ విధంగా వేసుకోవడం వల్ల మనకి పెస్ట్ మేనేజ్మెంట్ కంట్రోల్స్ అనేది సో మందులు వాడకం అనేది తగ్గుతుంది అన్నమాట. సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసి హెవీ రైన్స్. సో హెవీ రైన్స్ ఎక్కువగా వర్షాలు వచ్చే టైంలో మనం ప్రాపర్గా డ్రైనేజ్ అనేది పెట్టుకోకపోతే ఇరిగేషన్ వాటర్ అనేది ఫ్లోట్ అయ్యి మనకి పెస్ట్ అండ్ డిసీజ్ ప్రాబ్లమ్స్ అనేది వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఈ రెయిన్స్ టైంలో కూడా ప్రాపర్గా డ్రైనేజెస్ పెట్టుకొని ఎంత వర్షం పడినా కూడా మనకి స్టాగ్నేట్ అవ్వకుండా చేసుకోగలిగితే సో హెవీ రెయిన్స్ వల్ల కూడా ప్రాబ్లం ఉండదు. వన్స్ రెయిన్స్ స్టాప్ అయిన తర్వాత ఇమీడియట్గా ఏదైనా సొల్యూషన్ లో కాస్ట్లో ఒక ఫంగిసైడ్ ఏదైనా ఇచ్చినట్లయితే మనకి ఎలాంటి ఎఫెక్ట్ అనేది లేకుండా కంట్రోల్ అవుతుంది అన్నమాట. సో వీటితో పాటు ఇంకేమైనా సరే ఈ లోకల్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళి సాయిల్ టెస్ట్ గురించి కానీ ఇప్పుడు నేను చెప్పే విధానాలన్నిటి గురించి కానీ ఈ లోకల్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళి కలిసి ఆ సాయిల్ టెస్ట్లు ఎలా చేయాలి, ఏ విధంగా చేసుకోవాలి, సో ఆ సాయిల్ టెస్ట్ చేయడం వల్ల అందులో ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఎంతెంత ఏంటనేది మీకు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అగ్రికల్చర్ ఆఫీస్ వాళ్ళే మీకు రిఫర్ చేస్తారనమాట. సో ఈ విధంగా మీరు చేసుకున్నట్లయితే మనం ప్యాడీ అనేది అధిక దిగుబడి తీసుకొచ్చే అవకాశాలు ఉంటాయి. సో రైతు మిత్రులకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ.